ధనంగా పర్ఫెక్ట్‌గా అవును. ఈ ప్రజలు పర్ఫెక్ట్. వీరు సంపూర్ణమైన వారు. వీరు అన్ని రంగాల్లో పరిపూర్ణులై ఉన్నారు. ఇఫ్ యూ సీ ఇన్ ద వరల్డ్, లోకంలో చూసుకున్నట్లయితే చాలామంది ఈ మాట అంటుంటారు. లోకంలో ఎవరు పర్ఫెక్ట్‌గా ఉన్నారు? ఎవరు తప్పు చేయకుండా, ఎవరు పర్ఫెక్ట్‌గా ఎవరుంటారమ్మా ఈ లోకంలో అని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభువారు పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మనము కూడా పరిపూర్ణమై ఉండాలి. పరిపూర్ణములుగా మీరు కూడా పరిపూర్ణులై ఉండండి. అంటే పరిపూర్ణుడు యేసుప్రభువారు ఏ విధంగా అయితే నా పరలోకపు తండ్రి ఏ విధంగా అయితే పరిపూర్ణుడై ఉన్నాడో నేను కూడా అన్ని రంగాల్లో పరిపూర్ణుడనై ఉన్నానంటున్నాడు. ఎందుకంటే యేసుప్రభువారి వద్దకు ఒక సిక్ పీపుల్ తీసుకొచ్చినప్పుడు, ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు, ఒక గుడ్డివాడిని తీసుకొచ్చినప్పుడు, ఒక అంగవైకల్యం గల వ్యక్తిని, ఒక కుష్ఠరోగిని తీసుకొచ్చినప్పుడు యేసుప్రభువారు వారిని స్వస్థపరిచారు. వారిని పర్ఫెక్ట్‌గా మార్చేశాడు. ఎందుకంటే ఆయన ఎవరు? పరిపూర్ణుడై ఉన్నాడు. నా పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక నేను కూడా పరిపూర్ణుడనై ఉన్నాను. ఇది అసంభవం అనుకుంటారు. కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్‌గా, ఒక ఉదాహరణగా నేను ఇక్కడ మీ మధ్యలో నిలబడి ఈ మాటలు మీతో చెప్తున్నానని, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడై ఉన్నాడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులై ఉండుడి. ఎప్పుడైతే మనము కూడా ఆయన యేసుప్రభువారు ఏ విధంగా అయితే ప్రార్థించారో, ప్రభువా నీ యొక్క సామర్థ్యాన్ని తండ్రిని అడుగుతున్నాడు అని ప్రతిరోజు నైటు, ప్రభువా తండ్రి మీరు ఏ విధంగా అయితే పరిపూర్ణులై ఉన్నారో ఆ పర్ఫెక్షన్ని, ఆ పరిపూర్ణతను నాలో నుండి అనేకులు చూసే విధంగా నన్ను పరిపూర్ణుడిగా మీరు అక్కడ ఉంచండి. ప్రతిరోజు ప్రజలలో వెళ్తుండగా వాక్యాన్ని బోధిస్తున్న ప్రతిరోజు ఆయన చేస్తున్న పనులు అన్నిట్లలో ఆయన ఏ విధంగా కనిపిస్తున్నాడంటే పరిపూర్ణుడిగా కనిపిస్తున్నాడంట. ఎక్కడ ఆయనలో పాపం లేదు, ఎక్కడ అనారోగ్యం లేదు, ఎక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు, ఎక్కడ నాకు అరే ఈరోజు ఏ విధంగా గడుస్తుంది, ఈరోజు నాకు ఏ విధంగా ఆహారం వస్తుంది, ఈరోజు ఏ విధంగా నేను ఒక ఇంట్లో కొనుక్కోగలను, ఏ విధంగా నేను ఒక ఇంట్లో ఉండగలను, ఇల్లు లేదే ఇంకా అద్దెంట్లోనే ఉండాలా, ఇంకా ఈ యొక్క అప్పులోనే ఉండాలా అనే పరిస్థితిలో ఆయన లేడు. ఆయన ఏ విధంగా ఉన్నాడంట? అనేకులకు పంచిపెట్టేవాడిగా, 5,000 మందికి ఆయన ఆహారం ఇచ్చేవాడిగా, అనేకులను ఆశీర్వదించేవాడిగా, అనేకులను స్వస్థపరిచేవాడిగా. అంటే ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడంట. కాబట్టి అందుకని అంటున్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండుడి.